పర్యావరణానికి మీరు అనేక పరిహారాలు చెప్తూ ఉంటారు కదా, మొక్కల పెంపకం కూడా ఒక పరిహారమేనంటారా? తప్పకుండా. శాంతి ప్రక్రియల పేరిట మనం చేసేటటువంటి కర్మలు అనేకం పరిహారాలకు అనుబంధింపబడి ఉంటాయి. అనేకమైన పనులు మనం చేస్తూ ఉంటాం. ఈ పనుల వల్ల మనకు మంచి చెడు ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. మంచి ఆశించి చేస్తే ఉత్తమ జన్మ వస్తుంది. అలా కాకుండా ఏది సంబంధం లేకుండా చేస్తే అది పరిహారం అవుతుంది. నాకు ఇది కావాలి అని ఆశతో చేస్తే ఆ పని కామ్యకం అవుతుంది. ఈనాటి కాలంలో అనేకులు మంచి పనులు చేయడం లేదు, మంచి ఫలితాలు కావాలి అని కోరుకుంటారు. షార్ట్ కట్ పేరిట చేసేవన్నీ అబద్ధాలు, దొంగ పనులు, అసత్యాలు, చెడ్డ పనులే, కానీ చెడ్డ ఫలితాలు ఎవ్వరూ వద్దు అంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రకృతికి పర్యావరణానికి మేలు కలిగించే విధంగా, మనకు కూడా క్షేమం కలిగే విధంగా మొక్కల పెంపకం చేపట్టాలి. స్వార్థంతో ఏ పైనైనా చేస్తామండి మనం అనుకునే వాళ్ళకు కూడా ఎవరి నక్షత్రం వాళ్ళకు ఉంటుంది. నక్షత్రానికి చెందిన మొక్క, వృక్షం ఒకటి ఉంటుంది. అది తెలుసుకొని ఆ మొక్కని పెంచితే, ఆ వృక్షాన్ని కాపాడితే అద్భుతమైనటువంటి పరిష్కారం అవుతుంది. శాంతి ప్రక్రియల రూపంలో ఉంగరాలు పెట్టుకున్నా, దానాలు చేసిన, అభిషేకాలు చేసిన, తీర్థయాత్రలు సేవించిన రానంటి గొప్ప పుణ్యం, విశేషమైన పుణ్యఫలం ఒక్క మొక్కకు కాసింత నీళ్లు పోస్తే వస్తుంది అని వేదం చెబుతుంది. యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాత్ గంధోభాత్ ఏవం పుణ్యస్య కర్మణో, ఇది వేద ప్రమాణం. కనుక మొక్కల పెంపకం ఎప్పుడూ ఆరోగ్యదాయకం, మంచి పరిష్కారం.